ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు తెలంగాణలో. సో కానీ మన ఒక పెద్ద మనిషి మాత్రం ఇంటికాడ ఏడదాన్ని ఇడిచిపెట్టి బోలు బోకెలు సక్కగా లేవు, ఇంటికాడ తినడానికి తిండి లేదు, గంజి మెతుకులు గతి లేవు, కానీ బయటకు పోయి గంజి బాటలు వేసుకొని బిల్డప్ ఇచ్చినట్టుంది కథ. సో సిద్దిపేట నియోజకవర్గంలోనే అసలు చక్కగా పరిస్థితి లేదు. ఇక్కడ కూడా చాలా మంది బాధితులు ఉన్నారు, వాళ్ళకి బాధలు ఉన్నాయని అంటే వీళ్ళందరూ ఇడిచిపెట్టిపోయి ఓ రాష్ట్రాన్ని వెళ్తా అనే దుర్నియత్త. ఎందుకంటే నా బామ్మది నా మామని కాదని నేనే ఎక్స్పోజ్ కావాలన్నట్టుగా ఇక తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో హైడ్రా ఏదైతే నడుస్తుందో పెద్ద ఫోకస్ నడుస్తుంది కదా, ఆ హైడ్రా బాధితులను పరామర్శిస్తున్నా అనే పేరుతోటి హరీష్ రావు హైదరాబాద్ లో తిరుగుతుండు. సో ఇక్కడ ఇక చూడు ఇదంతా జస్టిస్ కావాలని చెప్పేసి ఓ ఫ్లెక్సీలు ఈ ధర్నాలు వీళ్ళందరూ వేసుకొని హైదరాబాద్ లో మూసి రివర్ ఫ్రంట్ కాడ తిరుగుతా ఉన్నాడు, అంతా ఓకే. ఆ బాధితులను పరామర్శించడానికి నువ్వు ఉన్నావు, సంతోషం. మరి నీ బాధితులను పరామర్శించడానికి ఎవరున్నారు? సిద్దిపేటలో నీకెంతమంది బాధితులు ఉన్నారో చూపెడతాను. మీరు నిజంగా వీడు ఊ అంటే పోయి హరీష్ రావు మీద పడతా అనుకుంటారు కావచ్చు. వాస్తవానికి నేను ఇక్కడ గ్రౌండ్ లో ఉండి తిరుగుతున్నా కాబట్టి హరీష్ రావు వల్ల ఎంతమంది బాధితులు తయారయ్యారో నాకు తెలుసు. మీకు చూపెట్టే అవకాశం దొరుకుతుంది. చాలా మంది కామెంట్లో కూడా చెప్తుంటారు ఊకే హరీష్ రావు తిడుతూ ఉంటాడంటే ఎందుకు తిడుతా తమ్మి, ఆయన పరిస్థితి గిట్లుంది కాబట్టి. ఇక చూడరి మా మీద మన్ను పోసినట్టు పెద్ద అక్కడ గడ్డపడ బట్టి తమిళనాడులో చూడండి ఒట్టప్పుడు భుజాల వేసి వేసిండు, ఇల్లేసానం కాళ్ళ మీద పడబోతే నూకేసినట. ఇది ఏంది? ఎల్లాయిపల్లిలో డబుల్ బెడ్రూమ్లకు సంబంధించిన ఒక పెద్ద సమస్య. అది నిన్ననే మన ఇంట్లో లైన్ నడిచింది. ఇక నెక్స్ట్ ఇగో ఇది చూడు చూడరు. ఇది చెల్రాంకిరెడ్డిపల్లి, ఇదే సిద్దిపేట నియోజకవర్గంలో చినకోడు మండలం సంబంధించి చెల్రాంకిరెడ్డిపల్లి గ్రామంలో పరిస్థితి ఇది. ప్రతి ఏటా ఎస్సీ కాలి నీళ్ళలో మునుగుతా ఉంటది. ప్రతి ఏటా మీకు ఏదో ప్రత్యామ్నాయం చూపెడతామని ఎప్పుడు సప్పుడు ఎక్కుకుండు. అటేంకల ఇది మా ఇక్కడ ఎమ్మెల్యే హరీష్ రావు అటెంకల పోయిన దిక్కుండడు, అటు పోయి వాళ్ళకి ఇంత పరామర్శించి 4 రూపాయలు ఇచ్చే పరిస్థితి ఉండేది. సో వాళ్ళకి సంబంధించి ఇంకా 125 గజాల జాగా సంబంధించి మనం కొట్లాడితే కలెక్టర్ దగ్గర నుంచి అవి ఇస్తా అని చెప్పేసి ప్రొసీడింగ్లు కూడా వచ్చినాయి. అవి కూడా ఇవ్వడానికి ఓ ముహూర్తం కావాలి, ఒక కథా కార్ఖాన కావాలి, అవన్నీ ఉన్నాయి. సో ఇది అంకిరెడ్డిపల్లి కాడ బాధితుల పరిస్థితి. గిద్దుడు ఒకసారి మా అమ్మలకి ఇంకే అవ్వగా ఆవద్దరిసి రావడం. చూసారా, దండం పెడితే హరీష్ రావు, కాళ్ళు మొక్కితే హరీష్ రావు, మా అవ్వలకి ఇంకొక అవ్వ కావద్దు హరీష్ రావు అని చెప్పేసి సిద్దిపేట పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి ఒక ఆసుపత్రిలో ఒక అభాగ్యురాలు కేవలం గర్భసంచికి సంబంధించిన చిన్న సమస్య ఉందని పోతే డాక్టర్లు నిర్లక్ష్యం కారణంగా వైద్యం వికటించి చనిపోయింది. సో దానికి కూడా మనం చాలా పెద్ద ఎత్తున కవరేజ్ చేసే ప్రయత్నం చేసినాం. సో ఇట్లా ఇన్ని సమస్యలు ఉన్నాయి సిద్దిపేటలో. ఈయన పోయాట హైదరాబాద్లో తిరుగుతుండు. ఇక ఇంకోటి చెప్పాలి. ఇక చూడరు సిద్దిపేట మున్సిపాలిటీ పరిస్థితి. వాళ్ళు లేకపోతే మనకు రోజు గడవది. అలా పట్టించుకోలేదు. సిద్దిపేట అసలు స్వచ్ఛ సర్వేక్షణ అని చెప్పేసి ఉత్తమ అవార్డులు వస్తా ఉంటాయి సిద్దిపేటకు. అవన్నిటి కారణం పాపం ఈ కార్మికులందరూ కూడా. సో వాళ్ళకి అసలు గ్లౌజులు ఉండేవి, చీపురుగాటలు ఉండేవి. ఏమైనా కావాలంటే మీరు కొనుకొచ్చుకోరంటాడట. అంటే నూకితే అరిగిపోవా? గ్లౌజులు కొనుకొచ్చుకోమంటారట. ఆ పిఎఫ్ని శాఖ గడతలేరట. మొన్న పాపం రీసెంట్గా ధర్నా చేసిన పరిస్థితి. సో మొత్తంగా ఇంకా మల్లన్న సాగర్ నిర్వాసితులు కూడా ఉన్నారు. మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇదే దీంట్లో చూపిస్తా. అంటే ఎంత ఇగో భారీ కాన్వాయ్తో హరీష్ రావు రణరంగం తలపిస్తున్న మల్లన్న సాగర్.
కావాలని చెప్పేసి ఇలా అల్లర్లు సృష్టించే ప్రయత్నం హైడ్రాకి సంబంధించి పడుతుంది. ఆ వ్యక్తి మరో కాదు తంగేరు హరీష్ రావు. విధంగా హరీష్ రావు కాన్వే ఇగో మల్లన్న సాగర్ లోని లోపల కొనిస్తారట మల్లన్న సాగర్ భూ నిర్వాసితులు. ఎందుకు అల్లిస్తాడు? సో అంత పెద్ద కాన్వే వేసుకొని మరి సేమ్ గట్లనే హైదరాబాద్ లో తిరుగుతున్నట్టుగానే ప్రజల మధ్యలో ఈ మల్లన్న సాగర్ నిర్వాసితులతోటి లేకపోతే ఈ రంగనాయక సాగర్ నిర్వాసితులతోటి ఇంకా అంతగిరి నిర్వాసితులతోటి ఎందుకు కలిసిమెలిసి తిరగలేకపోతున్నాం హరీష్ రావు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. వాళ్ళ కింద కామెంట్లు వేసేటోళ్ళు కూడా చిల్లర కామెంట్లు వేసేటోళ్ళు ఆఫ్ నాలెడ్జ్ కాదు ఎవడని ఉంటే. సో గదే హరీష్ అన్న గంత ప్రజల మధ్యలో గంత స్వేచ్ఛగా హైదరాబాద్ తిరుగుతుండు, మరి సిద్దిపేటలో ఎందుకు తిరగలేకపోతుండు? ఎందుకు వాళ్ళకు ముఖం చాటేయాల్సిన పరిస్థితి వచ్చింది? ఎందుకు సమాధానం చెప్పే పరిస్థితిలో లేడు? ఎందుకంటే నమ్మించి మోసం చేసిండు కాబట్టి. ఇంకా మల్లన్న సాగర్ బురాస్తులకు నష్టపరిహారాలు అందాల్సి ఉంది కాబట్టి, ఇంకా రంగనాయక సాగర్ లో భూములు కోల్పోయిన వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి, ఇంకా అంతగిరి రిజర్వాయర్ లో ఇంకా బతుకులు అగాధంలో ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఒకరి మీద పగ కాదు, మొత్తుకునేది ఏంటంటే హరీష్ రావును నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఆ హైడ్రా బాధితులకు కూడా పోతున్నావు, ఓకే సంతోషం. జర సిద్దిపేటలో కూడా ఇన్ని రకాల నిర్వాసితులు ఉన్నారు, వాళ్ళ సమస్యలు కూడా పట్టించుకోవాలి. ఎందుకంటే నీకు భజన ఛానల్ లేవుండి నీ వల్ల ఎంతమంది బతుకులు ఆగమైతే చూపించుకోవడం వేరేటోడు లేడు, నేనేగా. నా ఒక్కరు నువ్వే కాపాడుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఎంతమంది బాధితులు ఉన్నారు, ఎంతమంది నిర్వాసితులు ఉన్నారు, ఎంతమంది ఎన్ని రకాల ఇబ్బంది పడుతున్నారో చూపెడుతున్నా, వాళ్ళ సమస్యలు పరిష్కరించు వీలైతే. సో ఇది హైడ్రా బాధితులు ఒకవైపు అయితే హరీష్ రావు బాధితులు మరోవైపు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెప్పాలనుకున్నా.